హలో గైస్, కూలీ మూవీ డే 1 కలెక్షన్స్ అయితే భారీ కలెక్షన్లు అయితే రాబట్టింది. ఈ మూవీ చూసుకున్నట్లయితే చాలా హైప్తో అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఈ మూవీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ చూసుకున్నట్లయితే లోకేష్ కనకరాజు. అంతకుముందు తీసిన మూవీస్ చూసుకున్నట్లయితే విక్రమ్ కానీ, అదేవిధంగా ఖైదీ కానీ చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యాయి. సో ఎల్సీయూ యూనివర్స్ ఇందులో ఉంటుందనే ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. అదేవిధంగా దీనికి సంబంధించి అయితే కూలీ మూవీకి ముఖ్యంగా మన రజనీకాంత్ గారు అయితే మెయిన్ అసెట్ అని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ గారు తన సినీ జర్నీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ అయిపోతున్న మూవీ కాబట్టి ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. అదేవిధంగా ఈ మూవీలో చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. మన తెలుగు నుంచి చూసుకున్నట్లయితే మన కింగ్ నాగార్జున గారు అయితే ఉన్నారు. నాగార్జున గారు అయితే ఫర్ ది ఫస్ట్ టైం సైమన్ విలన్ రోల్ అయితే చేస్తున్నాడు, సైమన్ అనే ఒక పేరు పాత్రలో. సో ఈ మూవీకి తెలుగు నుంచి కూడా భారీ హైప్ అయితే పెరిగింది బికాస్ ఆఫ్ కింగ్ నాగార్జున. అదేవిధంగా ఈ మూవీలో మన ఉపేంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు ఉన్నారు. సో చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా లోకేష్ కనకరాజు మూవీ కాబట్టి ఈ మూవీపై చాలా భారీ హైప్ అయితే పెరిగింది. సో ఈ మూవీకి అయితే డే 1 కలెక్షన్లు అయితే భారీగానే వచ్చాయి. సో బుక్ మై షోలో కూడా గంటకు 35,000 టికెట్ల చొప్పున అయితే సేల్ అయితే అవుతున్నాయి సెకండ్ డే కూడా. సో డే 1 కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఈ మూవీ దాదాపు డే 1 కలెక్షన్లో 140 కోట్లకు పైగా వసూళ్ళు అయితే సాధించినట్లయితే ట్రేడ్ వర్గాలు అయితే తెలిపింది. తమిళ్లో చూసుకున్నట్లయితే ఈ మూవీ 28 కోట్లతో హయ్యెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ అయితే బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా తెలుగులో చూసుకున్నట్లయితే 18 కోట్లు, కన్నడలో చూసుకున్నట్లయితే 15 కోట్లు, మలయాళంలో చూసుకున్నట్లయితే 10 కోట్లు, హిందీలో చూసుకున్నట్లయితే 8 కోట్లు. సో ఓవరాల్గా ఇండియాలో 65 కోట్లు, అదేవిధంగా ఓవర్సీస్లో 75 కోట్లు కలెక్ట్ చేసిందని అయితే మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. ఈ మూవీ చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారి కెరియర్లోనే డే 1 కలెక్షన్లో హయ్యెస్ట్ కలెక్ట్ మూవీగా అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మూవీకి అక్కడక్కడ కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ లెవెల్లో కలెక్షన్స్ అయితే సాధించింది. అదేవిధంగా ఈ మూవీకి పోటీగా అయితే వార్ 2 కూడా వచ్చింది. ఒకే రోజున కూలీ అదేవిధంగా వార్ 2 మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. సో అయినప్పటికీ కూడా ఈ మూవీ వార్ 2 మీద కూడా గెలిచిందని చెప్పుకోవచ్చు. 140 కోట్లు కూడా సాధించింది వార్ 2 మూవీ రిలీజ్ అయినప్పటికీ కూడా. ఇంత లెవెల్లో కలెక్షన్ సాధించిందంటే దానికి నిదర్శనం మన రజనీకాంత్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందనేది దానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్సే. ముఖ్యంగా ఈ మూవీలో అనిరుద్ధ్ గారి బీజిఎం అయితే చాలా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మోనికా సాంగ్ కూడా చాలా వైరల్ అయింది కాబట్టి ఈ మూవీకి అయితే హైప్ అయితే పెరిగింది. అదేవిధంగా కలెక్షన్స్ రావడానికి ఇవన్నీ అసెట్స్ అయితే తోడ్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రజనీకాంత్ గారి ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే వీడియోలో వార్ 2 మూవీ డే 1 కలెక్షన్లు ఎంత సాధించిందనే వీడియో కూడా నేను చేయబోతున్నాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.